హాయ్ విఎస్. హస్తినలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏర్పాటు చేసుకుని 3 రోజుల మీటింగ్ అని అనుకున్నారు. 3 రోజుల మీటింగ్ ప్రణాళికలో భాగంగా తెలంగాణ గురించి మాట్లాడుతూ ఎందుకంటే తదుపరి ఎన్నికల్లో తెలంగాణలో జనసేన రాబోతుంది. జనసేన పార్టీ పోటీ చేస్తుందనేది తథ్యం. అది ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దాని ప్రణాళికలేంటి? అసలు 1200 మంది ప్రాణత్యాగం చేసి, 1200 మంది బలిదానం చేసి తెలంగాణను తీసుకొస్తే అలాంటి కుటుంబాలకు గుర్తించడానికే వీళ్ళకి 12 ఏళ్ళు. గుర్తించింది గూడా ఇంకా ఇప్పటికి గూడా సరిగ్గా లేదు. వాళ్ళకి గుర్తింపు లేదు. అలాంటి కుటుంబాలని పట్టించుకోకుండా 12 ఏళ్ళు పడుతుందా అలాంటి వాళ్ళని గుర్తించడానికి? అది గూడా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతున్నారనేటప్పటికి వీళ్ళకి బలిదానాలు లేదంటే ఆ పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఉద్యమాలు, ఉద్యమకారులు ఇవన్నీ గుర్తొచ్చేసాయి. లేకపోతే వాళ్ళకి ఇప్పటికి కూడా గుర్తొచ్చేది కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అన్న భయంతో, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనే భయంతో గుర్తొచ్చిన విషయాలు తప్ప వాళ్ళకి సొంతంగా హార్ట్‌ఫుల్‌గా చేయాలి అనుకుని గుర్తొచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలైతే లేవు. ఇది పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్పష్టం చేస్తూ మాట్లాడుతూ, అలాగే ఎన్నో విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇందులో. వాళ్ళ గురించే కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలే కాకుండా ఎంతవరకు న్యాయం చేశారు? యాక్చువల్‌గా కాపలా కుక్కలా ఉంటాను నేను తెలంగాణకి అని చెప్పి తెలంగాణ తీసుకొస్తే, తెలంగాణ వస్తే నేను నిలబడతాను అని చెప్పిన కేసీఆర్ గారు ఆయన సీఎం అయి కూర్చున్నారు. అలాగే దళితుడిని సీఎం చేస్తానని చెప్పారు. ఇప్పటిదాకా జరగలేదు. అండ్ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి లేదా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఎంతోమంది. అందులో మనందరికీ ఇష్టమైన గద్దర్ గారు ఆయన రాసిన పాట ఎంతమందికి ఊపునిచ్చిందో, తెలంగాణ ఉద్యమానికి ఎంత తోడ్పడిందో మనందరికీ తెలుసు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఆ పాట అసలు ఎంత ఇప్పటికీ కూడా మనకు వింటుంటే గూస్ బంప్స్ వస్తుంది. అలాంటి పాట యుద్ధ నౌకని పిలుస్తాం. తెలంగాణ కోసం ఎంతో పోరాడి ఎన్నో గేయాలు రాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రగతి భవన్ బయట వెయిట్ చేసేలా చేశారాయన. ఇది విషయం కూడా మనందరికీ తెలుసు. అలాగే విజయశాంతి గారి పార్టీ కలిపితే ఆమెకు ఉపయోగపడుతుంది, పార్టీకి దోహదపడుతుందని చెప్పి విజయశాంతి గారిని మోసం చేశారు. ఇలాంటి ఎన్నో విషయాలు, ఎన్నో తప్పిదాలు చేసుకుంటూ 10 ఏళ్ల పాలనలో ప్రజల్ని అంటే ఇక్కడ డెవలప్‌మెంట్ వాళ్ళు మనం మాట్లాడుకున్నది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. డెవలప్‌మెంట్ ఏంటి అంటే హైదరాబాద్ ఎవరో డెవలప్ చేసిన దాన్ని అంటే ఇక్కడ ఎవరో శంకుస్థాపన చేస్తే ఎవరో గృహప్రవేశం చేసినట్టు డెవలప్‌మెంట్ జరిగిపోయిన హైదరాబాద్‌లోనే మెట్రోలు చూపించి, ఫ్లైఓవర్లు చూపించి డెవలప్‌మెంట్ అని చెప్పుకునే టీఆర్ఎస్ గవర్నమెంట్ లోకల్ ఏరియాలకు గానీ, పల్లెటూర్లకు గానీ, ఏజెన్సీ ప్రాంతాలకు గానీ ఎలాంటి డెవలప్‌మెంట్ తీసుకొచ్చింది అనేది ప్రశ్న. అలాంటి డెవలప్‌మెంట్ లేకుండా ఊరిని వదిలిపెట్టి, పల్లెల్ని వదిలిపెట్టి ఏదో హైదరాబాద్‌ని చూసి మురిసిపోయే బ్యాచ్ అనమాట ఇదంతా గూడా. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ చేస్తోందదే. లోకల్ ఏరియాలని గానీ, ఊరు వాళ్ళని గానీ పట్టించుకోవడం ఏంటి? పల్లెటూర్ల పరిస్థితి ఏంటి? పల్లెల పరిస్థితి ఏంటి? ఒక రైతు పరిస్థితి ఏంటి? రైతాంగం బాగలేకపోతే మనకు ఫ్యూచర్‌లో ఫుడ్ ఎలాగా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవే కంటిన్యూ అయితే మనకి ఫ్యూచర్‌లో ఫుడ్ దొరకడం గూడా కష్టమైపోతుంది. రైతు అనేవాడే ఉండకుండా పోతాడు. ఇలాంటి ఎన్నో విషయాల గురించి అవగాహన లేకుండా వాళ్ళు పార్టీ పెట్టారు, సీఎం అయిపోయాము, గెలిచేసాము అని చెప్పి ఇక్కడ తెలంగాణ డెవలప్‌మెంట్ ఎవరి కోసం అని చెప్పారు? తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నది ఎవరి కోసం? లోకల్ పీపుల్ కోసం, తెలంగాణ వాళ్ళ కోసం, తెలంగాణ వాదుల కోసం. అలాంటి వాళ్ళకి డెవలప్‌మెంట్ ఉండాలి. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ సీట్స్ కావాలి. గవర్నమెంట్ జాబ్ సీట్స్ కావాలి. ఇలాంటి దాని కోసం తెలంగాణ తీసుకొస్తున్నాం అని చెప్పి, తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడింది ఎవరు అని చూస్తే ఇక్కడ ఒక బాగుపడిన వాళ్ళు లేరా అంటే ఉన్నారండోయ్. మీరు మళ్ళీ తప్పుగా తీసుకోవద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాగుపడిన వాళ్ళు ఎవరు అంటే కేసీఆర్ గారు, ఆయన కుటుంబం తప్ప బాగుపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన కార్యకర్తలు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు తప్ప 10 ఏళ్ల పాలనలో వాళ్ళు తప్ప బాగుపడిన వాళ్ళే లేరు. కేసీఆర్‌కే లాభం, ఆయన కొడుక్కే లాభం, ఆయన కూతురు ఇప్పుడు ఆవిడ కూడా సొంత పార్టీ పెట్టి తండ్రిని, అన్నని కాదనుకుని ఆవిడ కూడా బయటకొచ్చిందంటే అసల ఏం జరుగుతుంది? వాళ్ళ కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని వాళ్ళు వీళ్ళందరూ వచ్చి రాష్ట్రాలను పాలించేయడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తెలంగాణని పట్టించుకోవడానికి కారణం ఏంటి? అనే విషయానికొద్దాం. ఎందుకొస్తున్నారు తెలంగాణ గురించి అనేది మాట్లాడుకుంటే క్లియర్‌గా ఆంధ్ర ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అక్కడ గూడా మనం జూసాం. షర్మిల గారు సొంత తల్లి జగన్ గారు, జగన్ గారు అని గూడా రావట్లేదు నాకు అసలది. వచ్చిందనుకోండి సరే జగన్. మనందరికీ తెలుసు గన్నేరు పప్పు. అలాంటి వ్యక్తి తల్లిని దూరం జేసుకున్నాడు. చెల్లిని దూరం జేసుకున్నాడు. ఆ! సొంత బాబాయినే గొడ్డలి పార్టీ అని గూడా పిలుస్తున్నారు ఇప్పుడు దాన్ని. ఇంకా
ఏం జెప్పాలా మనిషి గురించి? బయటకొస్తే మాట్లాడడం రాదు. స్క్రిప్ట్ లేకుండా ఒక విషయాన్ని ప్రజలకు మాట్లాడలేడు. ఇలాంటి వ్యక్తులందరూ వచ్చి రాష్ట్రాలను పాలించేయడానికి సీఎంలుగా. ప్రజలు గూడా వాళ్ళ ఎనకాల గుడ్డిగా నమ్మి వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు. అది వేరే విషయం. సో, ఇప్పుడు తప్పు తెలుసుకున్నారు. సో, ఇప్పుడు ఆంధ్ర ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకంటే సీఎం గారు గావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా పార్టీ నుంచి ఉన్న అతర మినిస్టర్లు కావచ్చు, మెయిన్‌గా రూరల్ డెవలప్‌మెంట్ జూస్తున్న పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఆల్మోస్ట్ సేఫ్ హ్యాండ్స్. అక్కడ ఏం జరుగుతాలనుకుంటుందో జరుగుతుంది. అండ్ ముఖ్యంగా కేంద్రానికి సంబంధించి కేంద్రం సపోర్ట్ గూడా బీజేపీ, ఎందుకంటే కూటమిలో భాగంగా బీజేపీ గూడా ఉంది కాబట్టి కూటమి సపోర్ట్, బీజేపీ సపోర్ట్ ఆ కూటమికి ఉండడం. సో, ఆంధ్రాలో డెవలప్‌మెంట్ అనేది ఉంది. సో, సేఫ్ హ్యాండ్స్. అక్కడ అనుకున్న అభివృద్ధి అయితే జరుగుతుంది. ఎన్నో ఎంఎన్‌సీ కంపెనీలు, ఫారిన్ కంపెనీలు వస్తున్నాయి. డెలిగేట్స్ వస్తున్నారు. సో, అక్కడ డెవలప్‌మెంట్‌కి డోకా లేదు. అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధితో పాటు మనిషి ఎదుగుదల కూడా, ఎకనామిక్ డెవలప్‌మెంట్ కూడా చూపిస్తూ ఉంటారు. సో, అది చంద్రబాబు గారి స్పెషాలిటీ. ఇక్కడ విషయానికొస్తే తెలంగాణ ఇప్పుడు ఇక్కడ కష్టంలో ఉంది. ఇక్కడ ఇదే సిట్యుయేషన్ ఉంటే ఆంధ్ర కంటే ముందు తెలంగాణ ఉంది అంటాం హైదరాబాద్‌ని ఉద్దేశించి. బట్ ఈ హైదరాబాద్‌ను కూడా వెనక దారిలో తీసుకెళ్లే పరిస్థితి ప్రెజెంట్ నెలకొంది. సో, హైదరాబాదు, తెలంగాణ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ కూడా ఒక మంచి ప్రభుత్వం రావాలి. ఒక మంచి నాయకుడు ఉండాలి. నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని చక్కగా ఆంధ్రాలో ఆ డెవలప్‌మెంట్ అయితే చూపిస్తున్నారో పొత్తుతోనే బీజేపీతోనే కలిసి ఆయన కూడా త్వరలో పార్టీని అనౌన్స్ చేసి కంప్లీట్‌గా ఇక్కడ పొత్తుని కరెక్ట్‌గా ప్రాపర్‌గా పెట్టుకొని, ఎందుకంటే 2 పార్టీలు 2 టైమ్ పీరియడ్స్ చూసాము. 10 ఏళ్ల పాటు పాలన అండ్ 5 ఏళ్ల పాలనలో ఆల్మోస్ట్ 2.5 ఏళ్లు గడిచిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి అనేది కూడా చూసాము. సో, ఇక్కడి నుంచి ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా కూటమి అంటే నాకు తెలిసి పొత్తుతోనే వస్తారు కాబట్టి, జనసేన, బీజేపీ ఇక మీదట తెలంగాణ కార్యాచరణ గురించి ఆలోచిస్తూ, ఆయన కూడా రాష్ట్రీయ పరంగా ఉన్న పార్టీని జాతీయ పరంగా చేసుకుంటూ, ఎందుకంటే అందరూ కూడా చక్కగా ఆహ్, సనాతనాన్ని పాటించేవాళ్ళు, అన్ని పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరికీ సపోర్ట్ చేసి ప్రజలందరి అభివృద్ధి ఆలోచించే నాయకులు ఇలాంటి పార్టీల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళందరి మంచి ప్రజల అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి, సో, ఆ పార్టీ ప్రణాళికలేంటి అనేది ముందు తొందరలో తెలియబోతుంది మనకు కూడా. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే సనాతన ధర్మం గురించి గానీ, లేదంటే హైందవ తత్వం గురించి గానీ మాట్లాడుతూ, అలాగే తెలంగాణ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి ఏంటి అనే దాని గురించి ఢిల్లీలో అక్కడ కార్యకర్తలతో భేటీ అయ్యి, అక్కడ జరగాల్సిన అభివృద్ధి గురించి, ఇక్కడ మనకు కావాల్సిన తెలంగాణ గవర్నమెంట్‌లో రావాల్సిన మార్పుల గురించి చర్చలు జరుగుతూ, సో, ప్రెజెంట్ ఒక మంచి నాయకత్వం అయితే ఫ్యూచర్‌లో చూడబోతున్నాం అనేది క్లియర్‌గా ఉంది. సో, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిగా తెలంగాణకు కూడా వస్తారు. తెలంగాణలో కూడా ఒక మంచి నాయకత్వం, అలాగే డెవలప్‌మెంట్, అభివృద్ధి అనేది ఎకనామికల్‌గా, అలాగే ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్ అనేది కూడా కనిపించే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాం.